బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన 3 వేర్వేరు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే గత మంగళవారం బీఆర్ఎస్ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, కాంగ్రెస్ పార్టీ 10 మంది పిటిషన్ విచారణ చేస్తే దీనికి సంబంధించి ఫస్ట్ 3 ఎమ్మెల్యేలపై కోర్టు తీసుకుండాలి. తర్వాత మిగతా 7 ఎమ్మెల్యేలు మరో పిటిషన్ దాఖలు 2 పిటిషన్లు కలిసి ఈరోజు విచారణ ఇతరుగా అందరూ కూడా ఆసక్తిగా ఏదైతే ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా వేటు పడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ తీరట్లో పార్టీ ఎమ్మెల్యేలు గతంలో దాఖలు చేసిన తర్వాత తాను నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ పార్టీ బాధ మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కోర్టు దాఖలు చేశారు. మొదటిగా చూసినట్టయితే ఎన్నికల 2 నెలల్లో తీసుకోవాలి సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్ట్ ఇస్తున్నది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మన వరకు ఎమ్మెల్యేల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్తి దండంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సుందరం కేసులు వాదిస్తా ఉన్నారు. పార్టీ మన ఎమ్మెల్యేల తరఫున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై ఎప్పటివరకు తీసుకుంటానని కూడా అసెంబ్లీ కార్యదర్శి కూడా 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి త్వరగా వివరణ ద్వారా కూడా చెప్పారు. ఈ క్రమంలోనే వాళ్ళు వివరణ అయితే ఈ సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో అటు ఆ ఎమ్మెల్యేల తరఫు కూడా వాదనలు వినిపించబోతా ఉన్నారు. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అటు సుప్రీంకోర్టు ఏం తీసుకుంటే చాలా ఉత్కంఠగా మరి అంటే కాంగ్రెస్ వర్గాలు చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రైట్ చందు, థ్యాంక్ యూ.